ఎస్ఆర్ఎంఏపీలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? అది కూడా సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్ఆర్ఎంఏపీకి వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఏపీ ఎంసెట్ ఉంటుంది, సియూఈటీ ద్వారా కూడా ఉంటుందన్నమాట. సియూఈటీ ద్వారా అసలు ఏమేమి కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఆ యొక్క కోర్స్ సియూఈటీ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ పేపర్స్ని మనం సియూఈటీలో ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి అంటే మీరు సియూఈటీ అప్లై చేసుకునేటప్పుడే మినిమం 3 పేపర్స్ మ్యాక్సిమం 5 పేపర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో ఆ పేపర్స్ ఖచ్చితంగా ఇలా కోర్స్ టు కోర్స్, క్యాంపస్ టు క్యాంపస్ వేరీ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు మీట్ చేయాలి. అప్పుడే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క ఎస్ఆర్ఎంఏపీని మీరు సెలెక్ట్ చేసుకుంటే కౌన్సిలింగ్ వచ్చే అవకాశం. ఓకేనా? కౌన్సిలింగ్ గురించి వాటి గురించి తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. 2020. సో ముందుగా వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా అంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళగా, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక పీడిఎఫ్ కనిపిస్తుంది చూడండి అన్నమాట. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మొత్తం మనకి 14 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సియూఈటీ పరంగా. ఇక్కడ ఎస్ఆర్ఎంఏపీలో చాలా కోర్సు ఉంటాయి, కానీ సియూఈటీ పరంగా ఉండే కోర్సెస్ ఇవి. సో మొత్తం మనకి ఇక్కడ బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ డిగ్రీ, ఆ తర్వాత కోర్సెస్, అలాగే మీరు రాయవలసిన పేపర్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేసాం అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పరంగా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే బీఎస్సీ ఫిజిక్స్ పరంగా ఫిజిక్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2 పేపర్స్ అనేవి రాయాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదా, బీఎస్సీ కెమిస్ట్రీ పరంగా. సో అలా 2 పేపర్స్ అనేవి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ బీఎస్సీ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరంగా రాయాల్సిన కోర్సెస్ ఇవి. అలాగే మ్యాథమెటిక్స్ పరంగా ఎకనామిక్స్, సైకాలజీ, ఇంగ్లీష్ మరియు మీడియా స్టడీస్, అలాగే పాలిటిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ అండ్ కామర్స్, అలాగే బీబీఏ సంబంధించిన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ సంబంధించిన పేపర్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజే లాస్ట్ డేట్, సియూఈటీకి అప్లై చేయాల్సిన అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈరోజు రిజిస్టర్ అవ్వండి. కావాలంటే పేమెంట్ రేపు చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్కి అమౌంట్ ఉండదు. మీరు రాయాలా వద్దని కన్ఫ్యూజన్లో ఉంటే ఈరోజు అప్లై చేసుకోండి. జస్ట్ లాగిన్ అవ్వండి, పేమెంట్ చేయొద్దు. ఆలోచించుకొని రేపు పేమెంట్ అనేది రేపు చేసుకోవచ్చు. ఇవ్వండి సియూఈటీ ద్వారా అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అండ్ ఆ కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పేపర్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, చాలా యూనివర్సిటీస్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేదా మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్. 2 యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయితే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్.